వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో వివో T3 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్గా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తొబ్బిలగా అయితే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ ఈ కంటెంట్ నచ్చుతుంది మంచిగా అనిపించింది అంటే మాత్రమే ప్లీజ్ వీడియో లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో వాళ్ళది టీ సిరీస్ అయితే చాలా ఫేమస్, చాలా బాగుంటుంది కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం వివో T3 5G గెట్ సెట్ టర్బో అని వచ్చింది. సో ఇక్కడ క్రెడిట్ అండ్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఇన్ఫర్మేషన్ గోస్ టు వివో వాళ్ళ వెబ్సైట్ కనబడతాయి. ఫస్ట్ ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుందాం. సో ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్ వస్తుంది. సోనీ వాళ్ళది OIS యాంటీ షేక్ కెమెరా 120 Hz హై AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. చాలా బాగా అనిపించింది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనమాట. సో బాగుంది కానీ అంత బాగుంది కానీ ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము ఇది 20,000కు ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ ఇక్కడ చూసుకోవచ్చు. కెమెరా లేఅవుట్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ పంచువల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీకు కూపన్స్ ఆఫర్ సప్లై చేసుకో ఆప్షన్ కూడా ఉంది. అండ్ హైయర్ వేరియంట్ కూడా ఉంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది అనమాట. అది 22,000 ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు రెండింటిలో ఏదైనా ఫోన్ తీసుకోవచ్చు. అండ్ కలర్ చూసుకుంటే ఇది క్రిస్టల్ ఫ్లేక్ కలర్ అనమాట. సో కొంచెం షైనీ లాగా వస్తుంది. సెకండ్ ఇది చూసుకుంటే కాస్మిక్ బ్లూ అనమాట. సో ఇక్కడ కూడా మనకి ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ బాగుంది. అని ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే చేస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డ్ చేసే టైంకి అయితే మాత్రం ఈ ప్రైస్ ఉంది అండ్ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు నాకు తెలిసిన కాడికి వివో T2 అండ్ T3 చూసుకోవడం మాత్రం చాలా అప్గ్రేడేషన్లో చాలా బూస్ట్ అనిపించింది. సో ఇక్కడ ఏం మంచి విషయాలు ఉన్నాయంటే దానికి వెళ్ళే ముందు ఇది ఒక పాయింట్ చెప్తున్నాను. బడ్జెట్లో మంచిగా తీసుకొచ్చాను కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది టీ సిరీస్ కంటే. నార్మల్గా ఏంటంటే టీ సిరీస్ తక్కువ వస్తుంది, 15,000 16,000 అట్లా వస్తుండే. ఆఫర్స్ అవన్నీ అప్లై చేసాక అట్లా 15,000 14,500 14,000కి వస్తుండే. ఈ T3కి వచ్చేసరికి అయితేనేమో డైరెక్ట్ 20,000 పెట్టిర్రు. సో కూపాన్స్ ఆఫర్స్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ తీసినా సరే 16,000-17,000 అవుతుంది. సో ఇంకొంచెం తక్కువ ఉంటే బాగుందన్నట్టు అనిపించింది. సో పర్లేదు, ఎందుకంటే ఈ ప్రైస్ కట్టేలా డీసెంట్ ప్రాసెసర్ అయితే తీసుకొస్తారు అన్నమాట. 5G ప్రాసెసర్ 7200 ఓకే అనిపించింది. సో ఫ్రెండ్స్, మీరైతే అర్థమైపోయింది కదా. సో ఇక్కడ ప్రైస్ పర్లేదు డీసెంట్గా అనిపించింది అండ్ ప్రీవియస్ దానికంటే కొంచెం స్లైడ్ ఇంక్రీజ్ ఉంది. అండ్ ఈ స్మార్ట్ ఫోను నేను రికార్డ్ చేసిన కదా ఈ ప్రైస్కి అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ అనమాట. మీరు ఏమంటారు, ఈ కొన్ని స్పెసిఫికేషన్స్ ఎంకి ముంగట్ చేసుకుంటే పర్లేదు. నా అడ్వైజ్ ఏంటంటే బేస్ వేడి తీసుకోమని అయితే ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. ఇక్కడ కలర్ వేరియంట్స్ అయితే చూసుకోరు కదా. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ బేసిక్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ Android 14తో పాటు బేస్డ్ ఆన్ అది ఫంటచ్ OS 14 బేస్డ్ ఆన్ Android 14 అనమాట. ప్రాసెసర్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీడియాటెక్ డైమెన్సిటీ 7200. అండ్ ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా మీరు స్మార్ట్ ఫోన్ ఆన్ చేసినప్పుడు యాక్చువల్ ఇక్కడ చూపించే దానికంటే కూడా కొంచెం తక్కువ ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ OS యాప్స్ అవన్నీ కూడా యూజ్డ్ అప్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువనే చూపిస్తుంది ఫ్రీ స్పేస్ అని. ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 44 watts ఛార్జరు. అండ్ ఇక్కడ మన వాళ్ళు కూడా కొంచెం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో తొందరనే ఛార్జ్ అయిపోతుంది. అండ్ థిక్నెస్ చూసుకుంటే 0.83 సెంటీమీటర్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ వేరియేషన్స్ కూడా చూపించారు. కాస్మిక్ బ్లూకి సపరేట్గా ఉంది అండ్ ఆల్సో క్రిస్టల్ ఫ్లేక్ కూడా సపరేట్గా ఉంది. సో కాస్మిక్ బ్లూ వచ్చేసరికి 7.83 ఉంది, క్రిస్టల్ ఫ్లేక్ వచ్చి 7.95 ఉంది. సో కొంచెం తక్కువ ఉంది. అండ్ ఆల్సో వెయిట్లో కూడా కొంచెం తక్కువ వచ్చేది. సో వెయిట్లో కూడా కొంచెం వెయిట్ కూడా ఉంది, తక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే 6.6 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ఒక నానో సిమ్ కార్డ్ ప్లస్ ఒక సిమ్స్ కార్డ్ లేకపోతే సెకండరీ మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్ బైతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ నెట్వర్క్ చూసుకోవచ్చు, 5G బ్యాండ్విడ్త్ ఏవైతే అవన్నీ కూడా ఇచ్చేసారు. కెమెరా చూసుకుంటే మాత్రమే ఫ్రంట్కి 16 MP ఇచ్చారన్నమాట. సో ఇది ఫ్రంట్ 16 MP. అండ్ ఇక్కడ రియర్ కెమెరాస్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసరికి అయితేనేమో సోనీ వాళ్ళది IMX882 OS కెమెరా వచ్చింది. అండ్ ఇక్కడ 2 MP
నార్మల్ 2 మెగా పిక్సెల్ వచ్చేసినాయి అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 50 50 మెగా పిక్సెల్ వచ్చేసరికి అయితేనేమో 1.79 అపర్చర్తో పాటు వస్తుంది. 2 మెగా పిక్సెల్ 2.4 అపర్చర్తో పాటు వస్తుంది. ఫ్రంట్ 2.0 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. సీన్ మోడ్స్ అవన్నీ నార్మల్గా వీడియో రికార్డింగ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కోడెక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రం బ్లూటూత్ వర్జన్ 5.3, డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 GHz అండ్ 5 GHz టైప్ సి సపోర్ట్స్తో పాటు కూడా NFC అయితే లేదు. ఇక్కడ FM రేడియో కూడా సపోర్ట్ లేదు. ఐ థింక్ FM రేడియో ఎవరు యూజ్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి ఫస్ట్. నెక్స్ట్ లొకేషన్ చూసుకుంటే GPS బైట్స్ గ్లోనస్ గ్యాలియస్ క్యూజెస్తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రం యాక్సలమీటర్ సెన్సార్, అంబిడియన్స్ ప్రాక్సిమిటీ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపల్స్ చేసుకోవడంతో పాటు అన్ని ఫీచర్స్తో పాటు వచ్చింది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ ఏమొస్తుంది అంటే ఏమంటారు గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జింగ్ కేబుల్స్, ఇమిజెక్టర్ పిన్, ప్రొటెక్షన్ ఫిల్మ్ అప్లై చేస్తుంది. ఫోన్ కేసుతో పాటు వస్తుంది. స్మార్ట్ ఫోన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేసిరన్నమాట. ఓవరాల్గా డీసెంట్ స్మార్ట్ ఫోను నా ఒపీనియన్లో తీసుకోవచ్చానంటే మస్ట్ యూజ్ ఆఫర్స్ అనమాట. అంతే, ఇంకేం చెప్పగలను. ఆఫర్స్ యూజ్ చేసి తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ చేస్తాను. ఇక్కడ ఆఫర్స్ ఉంటేనే ఈ స్మార్ట్ ఫోన్కి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అయితే అనుకుంటున్నా. ఇక్కడ టీ సిరీస్ చాలా బాగుంటుంది బై వివో నుంచి అయితే ఒకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చింది, చెప్పే విధానం స్టైల్ బాగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ కూడా చేయండి బై. సో ఫైనల్ ఒకటే మాట చెప్తున్నా, ఫీచర్స్కి తగ్గట్టు ఉందా అన్న అంటే ఎస్, క్లోజ్ టు ఉంది. కానీ ఏంటంటే ప్రీవియస్ సక్సెసర్ ఉంది కదా T2, దానికంటే కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే అనిపిస్తుంది. సో అదొకటి డ్రాబ్యాక్ లాగా అయితే కనిపించింది. ప్రైస్ ఒకటి, కానీ బడ్జెట్ వస్తుంది అంటే 20,000 లోపల వస్తుంది. మీరు కూపన్స్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసి ఇంకొంచెం తక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది కదా. సో అవి కన్సిడర్ చేసుకొని పర్చేజ్ చేసుకోమని అయితే అంటాను. బడ్జెట్ వస్తుంది కాబట్టి ఓకే ఫోన్ అయితే అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో దాకా ఎవరితో ఇష్టారో వాళ్ళందరి ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.